ధ్యాన విష్ణు. ఈరోజు మనం ధ్యానంలో విష్ణుమూర్తితో అనుసంధానమయ్యి విష్ణుమూర్తి యొక్క దివ్య శక్తి, దివ్య రక్షణ, జ్ఞాన సంపద అన్ని మన యొక్క క్షేత్రంలో తీసుకుందాం. హాయిగా కూర్చోండి. సృష్టి యొక్క రచన నిర్వహించే గ్రాండ్ మాస్టర్ విష్ణుమూర్తి. విష్ణువు లేని జీవితం లేదు, విష్ణువు లేని కాలం లేదు, విష్ణువు లేని యుగం లేదు. ఆ విష్ణు యొక్క చైతన్యంతో అనుసంధానమై మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య తత్వాన్ని మన లోపలకు మనం తీసుకుందాం. ఆ యొక్క శక్తి క్షేత్రాన్ని తీసుకుందాం. ఎవరో కళ్ళు తెరవద్దు, హాయిగా కూర్చోండి. వేళల్లో వెళ్ళి పెట్టుకోండి. పాదాలు రెండు క్రాస్ చేసుకోండి. ఫోన్స్ సైలెంట్ లో పెట్టుకోండి, అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. సిట్ రిలాక్స్. ఇప్పుడు కళ్ళు రెండు మూసుకొని ముందుగా భూదేవి శ్రీదేవి సమేతంగా ఉన్న నారాయణుణ్ణి ఆహ్వానిద్దాం. ఆదిశేషుణ్ణి ఆహ్వానిద్దాం. విష్ణుమూర్తితో ఉన్న సకల మాస్టర్స్, శ్రీమన్నారాయణతో ఉన్న సమస్త మాస్టర్స్ ని, వారి చైతన్యానికి అనుసంధానమై ఉన్న అందరినీ ఇన్వైట్ చేద్దాం. వారందరూ ధ్యానంలో కూర్చున్నారు. ఒక అద్భుతమైన వనం, ధ్యాన వనం. ఆ తపోభూమిలో అందరూ కూర్చున్నారు. వారితో మనము కూర్చున్నాం. విష్ణుమూర్తి ఎదురుగా ధ్యానంలో కూర్చున్నాం. వచ్చినందుకు అందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. అందరూ హాయిగా కూర్చోండి. శ్వాసను గమనిస్తూ కూర్చోండి. విష్ణుమూర్తి ముందు ధ్యానంలో కూర్చున్నాం. సాక్షాత్ ఆ విష్ణు భగవానుడే మన ముందు ధ్యానంలో ఉన్నారు. మనం వారితో పాటు ధ్యానంలో కూర్చున్నాం. వారి యొక్క ధ్యాన శక్తి, వారి యొక్క చైతన్య శక్తి, విశ్వాన్ని సృష్టించి నిర్వహించే శక్తి, క్రియాశక్తి అంతా మనం పొందుదాం. విష్ణు యొక్క రక్షణ అత్యంత అద్భుతమైనది. ప్రహ్లాదుని కూడా ఆహ్వానిద్దాం. ఒకరేమిటి, విష్ణుమూర్తితో అనుసంధానమై ఉన్న అందరు మాస్టర్స్ వచ్చారు. వారందరితో ధ్యానంలో కూర్చున్నాం. ఎంత అద్భుతమైనదో ఈ ధ్యానం. శ్వాసనే గమనించండి. ఎవరో కళ్ళు తెరవద్దు, హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాస. ముందుగా విష్ణు యొక్క స్తుతిని చేద్దాం. హృదయం నుంచి మధురమైన స్థితి వింటూ నారాయణ తత్వాన్ని అనుసంధానమై ధ్యానం చేద్దాం. ఎవరో కళ్ళు తెరవద్దు. యస్యద్విరదవక్త్రాద్యా పారిషద్యా పరశతం విజ్ఞం నిజ్ఞంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే.
श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनवम् पुनरेवाभ्यभाषत। युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणम् स्तुवन्तः कमच्चिन्तः प्राप्नुर्युर्मानवाशुभम् को धर्म सर्वधर्माणां भवतः परमो मतः किं जपन्नुच्यते जन्तु जन्म संसारबन्धनात्। श्रीभीष्मोवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमम् स्तुवन्नाम सहस्रेण पुरुषः सततोर्थितः तमेव चार्चया नित्यम् भक्त्या पुरुषमव्ययम् ध्यायन् सुवर्णमत्स्यम् च यजमानस्तमेव च अनादिनिधनं विष्णुम् सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखादिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महाद्भूतं सर्वभूतभवोद्भवम् येष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरच्चेन सदा परमं यो महत्तेजः परमं यो महत्तपः परमं यो महद्ब्रह्मा परमं यः परायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्ययः पिता यतः सर्वाणि भूतानि भवत्यादियुगागमे यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णुर्नाम सहस्रं मे शृणु पाप भयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये विष्णुनाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोनुष्टुप्तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्भवो बीजम् शक्तिर्देवकीनन्दनः त्रिशामा हृदयं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णोर्दिव्य सहस्रनामस्तोत्र महामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप् छन्दः श्रीमहाविष्णु परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरिति बीजम् देवकीनन्दनः स्रष्टेति शक्तिः उद्भवः शोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् शारङ्गधन्वा गदाधर इत्यस्तम् रथाङ्गपाणिरक्षोभ्य इति नेत्रम् त्रिसामसामगसामेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम्
श्रीमहाविष्णु प्रीत्यर्थे सहस्रनाम जपे विनियोगः। क्षीरोदन्वत्प्रदेशे शुचिमणि विलसत्सैकते मौक्तिकानाम् माला क्लुप्तासनस्ता स्फटिकमणिनिभै मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरि विरचितै मुक्तपीयूषवर्षः आनन्दीन पुनीयहरिनलिनगदा शङ्खपाणिर्मुकुन्दः भूपादौ यस्य नाभिर्वियदसुर नीलश्चन्द्रसूर्यौञ्च नेत्रे कर्णावासशिरौद्यौर्मुखमपि दहनो यस्य वास्तेयमब्धिः अन्तस्थं यस्य विश्वं सुरनरखगो भोगि गन्धर्वदैत्ये चित्रं रम्यते तं त्रिभुवनवपुषं विष्णुमीशं नमामि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् मेघश्यामं पीतकौशेयवासं श्रीवत्साङ्कं कौस्तुभोद्भासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथम् नमः समस्तभूतानाम् आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रभविष्णवे छायायां पारिजातस्य हेमसिंहासनोपरि आसीनामम्बुदस्याम मायताक्षमलङ्कृतम् चन्द्राननं चतुर्बाहुं श्रीवत्साङ्कितवक्षसं रुक्मिणी सत्यभामाभ्यां सहितं कृष्णमाश्रये। ॐ विश्वं विष्णुर्वषट्कारो भूतभव्य भवत्प्रभु भूतकृद्भूतभृद्भावो भूतात्मभूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो योगविदान्नेत प्रधान पुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्ताण्णो भूतादिनिधिरव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभु शम्भुरादित्य पुष्कराक्षो महास्वरः अनादिनिधनो दाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेश पद्मनाभो मरप्रभु विश्वकर्मा मनुस्त्वष्ट स्तविष्ट स्तविरो ध्रुवः अग्राह्य शाश्वत कृष्णो लोहिताक्ष प्रतद्धनः प्रभूत त्रिककुद्धाम पवित्रं मङ्गलं परम् ईशान प्राणद प्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्श कृतज्ञ कृतिरात्मवान् सुरेश शरणं शर्मा
विश्वरेता प्रजाभवः अहः संवत्सरो व्याळ्ला प्रत्यय सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धि सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिश्रुतः वसुर्वसुमना सत्या समात्मा संमितः समः अमोघपुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा बभ्रू विश्वयोनिषु चिश्रवः अमृतः शाश्वतः स्थाणु वरारोहो महातपाः सर्वगः सर्वविद्भानु विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदः व्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूह चतुर्द्रष्टा चतुर्भुजः ब्राजिष्णु भोजनं भोक्ता सहिष्णु जगदादिजः अनघो विजयो जेता विश्वयोनि पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशु अमोघ सुचिरोर्जितः अतीन्द्र संगः सर्गो धृतात्मा नियमो यमः वेद्यो वैद्य सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोच्चाहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्ति महाद्युतिः अनिर्देशवपु श्रीमान् अमेयात्मा महान्द्रिकृत् महेश्वासो అద్భుతమైన ధ్యానం జరుగుతుంది. విష్ణు యొక్క చైతన్యంతో ఆ విష్ణుమూర్తి యొక్క దివ్య వర్ణములతో మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. అద్భుతమైన ధ్యానం, మహా అద్భుతం. విష్ణుమూర్తి యొక్క చైతన్యంతో అనుసంధానమై మన లోపలకు మనం వెళ్తున్నాం. శ్వాస ద్వారా, ధ్యాస ద్వారా ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకా లోపలికి. ఎప్పుడైతే మనసు శూన్యమైందో అప్పుడే మనం ఆ విష్ణుమూర్తితో అనుసంధానం అవుతాం, ఆ నారాయణుడి యొక్క చైతన్యంతో అనుసంధానం అవుతాం. ఎందుకంటే అతను దృశ్యము కానివాడు. దృశ్యము అంటే రూపము లేనివాడు, అనంతంలో ఉండేవాడు. ఆ అనంతానికి అనుసంధానం అవుదాం. అనంతమైన అనూహ్యమైన శక్తి సామర్థ్యాలని మన చైతన్యంలోకి తీసుకుందాం. ప్రియమైన వాడు, సర్వాంతర్యామి అయిన వాడు, ధర్మస్వరూపుడైన వాడు ఆ విష్ణుమూర్తి యొక్క చైతన్యంతో అనుసంధానమై మన యొక్క ఆత్మ శక్తిని విస్తారం చేసుకుంటున్నాం. ఎవరో కళ్ళు తెరవద్దు. బీ విత్ ద బ్రెత్. ఇంకా లోపలికి వెళ్దాం. హృదయం, చైతన్యం, కాంతి, ఆత్మక్షేత్రం అన్నీ అనుసంధానం అవుతున్నాయి. విష్ణు యొక్క చైతన్యం అపూర్వం. సాగరముల వలె అనంతుడైన వాడు, సర్వానికి ఆధారమైన వాడు ఆ నారాయణుడు. ధర్మ మార్గాన్ని నిలిపేవాడు, వరములను వసగేవాడు ఆ విష్ణువు, ఆ చైతన్యమూర్తి. అంతటా నిండి ఉన్నవాడు, ప్రకాశవంతమైన కిరణాల వంటివాడు, సృష్టి కార్యాన్ని ప్రారంభించేవాడు, సంసార సాగరమును దాటించేవాడు, అందరికీ ప్రభు. ఉచ్ఛ్వాస నిశ్వాస. ఎవరో కళ్ళు తెరవద్దు.
శ్రీమన్నారాయణతో అనుసంధానమయ్యాం. జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన ఆ పవిత్రాత్మకుడితో అనుసంధానమై సమస్త శక్తిని గ్రహిస్తున్నాం. ప్రతి అణువులోనూ ఆ నిత్య శుద్ధ బుద్ధ ముక్త రూపం మనలో ప్రవహిస్తుంది. ముక్త పురుషులకు పరమగతి అయిన ఆ శ్రీమన్నారాయణ యొక్క దివ్య చైతన్యం కాంతివంతంగా మనలో ప్రవహిస్తుంది. శరీరంలో జరిగే అన్ని క్రియలకు సాక్షి అయిన ఆ నాసిరహితుడు చైతన్యం విస్తారంగా విస్తరిస్తుంది. యోగ విధులకు ప్రభువైన, ప్రకృతి పురుషులకు అధినేత అయిన, సదా లక్ష్మితో కూడి ఉండే ఆ చైతన్యమూర్తి యొక్క దివ్య చైతన్యం మనలో అణువణువు నిండిపోతుంది. సమస్తము తానే అయి ఉండి సకల జీవులను వాటి యొక్క హృదయాలలో స్థిరమైన వాడు ఆ నారాయణుడు. సమస్త ఫలాలను ఇచ్చేవాడు. పంచభూతాలకు, దేశ కాలాలకు మూలమైన వాడు. తనంతట తానే ఉద్భవించేవాడు. ఆ హరి యొక్క రూపంలో మనం అనుసంధానమవుతున్నాం. మరింత లోపలికి వెళ్తున్నాం. మన హృదయం అంతా పరిమళాలతో నిండిపోతున్నది. కాంతితో, ఆ శ్రీవారి యొక్క కాంతితో సాక్షాత్తు మనమే ఆ విష్ణులా మారిపోతున్నాం. మన ప్రతి అణువు ప్రేమ, కరుణ, దయ, అంగీకారం అన్న లక్షణాలు నిండిపోతున్నాయి. శ్రీవారి యొక్క గొప్ప దివ్య లక్షణాలు మన యొక్క లక్షణాల్లో నింపేసుకుంటున్నాం. అమృతం హృదయంలో ధరిస్తున్నాం. విశ్వరచన చేయగల ఆ విష్ణు యొక్క శక్తితో మన జీవితాన్ని మనం రచించుకుంటున్నాం. దివ్యంగా, జ్ఞానంతో, అమరత్వంతో, అమృతత్వంతో, ప్రేమతత్వంతో. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. శ్వాసనే గమనించండి. హాయిగా అనంతం, అతీతం, సనాతనం. ఇంద్రియాలను, మనోబుద్ధులను ఏకం చేస్తున్నాం. शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम्
शान्ताकारं भुजङ्गशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् शान्ताकारं भुजङ्गशयनम् पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् शान्ताकारं भुजङ्गशयनम्
विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशम् विश्वाधारं गगनसदृशम् मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनम् योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरम् सर्वलोकैकनाथम् భూమిని తన గర్భమునందు ఉంచుకున్నావో విష్ణుదేవ, ఈ భూమిని, ఈ చైతన్యాన్ని, ఈ భూమి యొక్క రక్షణలో ఉన్నావో దేవాదిదేవ. నీ చైతన్యంలో మేము పునీతులమవుతున్నాం. నీ సర్వశక్తితో తడుస్తున్నాం. సర్వశక్తి సంపన్నుడైన ఆ విష్ణు యొక్క చైతన్యంతో తడుస్తున్నాం. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే, ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసధార, ధ్యాసధార. ఆఖరి 10 నిమిషాలు విష్ణుమూర్తి యొక్క చైతన్యంతో అనుసంధానమై అణువణువు విష్ణుమూర్తిని నింపుకొని మన జీవితాన్ని ఉద్ధరించుకుంటున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి 10 నిమిషాలు మాత్రమే శ్వాసధార, ధ్యాసధార. హాయిగా హృదయంతో ఆ విష్ణుమూర్తికి వందనాలు సమర్పిద్దాం. హృదయమంతా సంతోషంతో, కాంతితో వెలిగిపోతుంది. హృదయమంతా వెలుగులు చెందుతుంది. ఆ విష్ణుమూర్తి యొక్క చైతన్యానికి అంజలి ఘటిస్తుంది. విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిని విష్ణు స్వరూపంగా భావిస్తున్నాం. ఎవరు కళ్ళు తెరవద్దు. హృదయంతో ఆ విష్ణుమూర్తిని ఘటించండి. అంజలి, ఆనందం, కృతజ్ఞత, ప్రేమామృతాన్ని వర్షించండి. మీ హృదయం అంతా ప్రేమామృతమే.
नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे यमुना तीर विहार धृत कौस्तुभ मणिहार नारायण पीताम्बर परिधान सुर कल्याण निधान
जनकसुता प्रतिपाल जय जय संस्कृति लील नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे दशरथ वाक्कृति भार दण्ड कवन सञ्चार नारायण मुष्टिक चाणूर संहार मुनि मानस विहार नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे वाली निग्रह शौर्य वर सुग्रीव हितार्य नारायण श्री मुरलीधर धीवर पालय पालय श्रीधर नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे जलनिधि बन्धन धीर रावण कंठ विदान नारायण ताटक मर्दन राम नट गुण विविध धनाढ्य नारायण 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 जय गोविन्द हरे गोविन्द हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे गौतम पत्नी पूजन करुणा घनावलोकन नारायण ఆఖరి ఒక్క నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు. ఆఖరి ఒక్క నిమిషం నారాయణ యొక్క చైతన్యంతో అద్భుతంగా అనుసంధానమై తిరిగి మన జీవితంలోకి మనం చేస్తున్నాం. नारायण जय गोविन्द हरे ఆ విశ్వ చైతన్యం హృదయమంతా నింపుకొని కాంతివంతంగా తయారయ్యాం. ఆరోగ్యవంతంగా, దివ్యవంతంగా, యవ్వనవంతంగా, భోగవంతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాం. మన జీవితాన్ని మనమే రాసుకునే దివ్య శక్తిని పొందాం. స్థితికారుడి యొక్క చైతన్యం మన అంతరంగమంతా విస్తరింపజేసుకున్నాం. ఆఖరి ఒక్క నిమిషం. नैगमगान विरोध रक्षित सुप्रह्लाद नारायण 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 जय गोविन्द हरे नारायण 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 जय गोपाल हरे नारायण 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 ఆఖరి 10 సెకండ్లు. इति ఆఖరి 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా మీ చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. అద్భుతంగా ధ్యానం చేసాం. మీ చేతులు రెండు విడదీసి చేతి వేళ్ళు కన్ను రెప్పల మీద పెట్టుకోండి. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులు తొలగిస్తూ ధ్యానం నుంచి బయటకు వద్దాం. అత్యంత అద్భుతంగా ధ్యానం చేసాం ఈరోజు. సరే గట్టిగా చప్పలు కొట్టేద్దాం ధ్యానానికి. ఈరోజు మనకి ఇక్కడ విచ్చేసిన అందరి మాస్టర్స్కి, ఆ శ్రీమన్నారాయణుడికి, ఆ శ్రీహరి యొక్క శుద్ధ చైతన్యానికి, భూదేవి శ్రీదేవికి, అందరికీ విచ్చేసిన పరమ గురువులందరికీ, మాస్టర్స్ అందరికీ, గ్రాండ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్దాం.
వీడ్కోలు చెప్దాం. థ్యాంక్ యూ గురువు గారికి, బ్రహ్మర్షిపితామ పత్రి గారికి, అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు అద్భుతంగా ధ్యానం చేసాం. విష్ణు యొక్క చైతన్యంతో విష్ణుమూర్తి యొక్క కాంతి తరంగాలని మనం హృదయం అంతా నింపుకున్నాం. విష్ణు యొక్క చైతన్యం ఒక్కటే, జీవించి నీవు సృష్టి యొక్క ప్రతి అణువుని పోషించేవాడు, వాటి యొక్క భారాన్ని స్వీకరించేవాడు. మనం కూడా అలాగే విష్ణువులా మారిపోయి మనతోటి ఉన్న ప్రతి జీవిని, ప్రతి మనిషిని, వారి యొక్క భారాన్ని, వారి యొక్క పోషణని, వారి యొక్క తోడుని మనం పొందాలి. వారికి మన యొక్క చైతన్యాన్ని అందించాలి. అదే విష్ణు యొక్క అసలైన మార్గము. మనం కూడా అలాగే విష్ణుమూర్తి నడిచిన మార్గంలో నడుద్దాం. ఆ శ్రీవారు చూపించిన మార్గంలో మనందరం నడుద్దాం. సాక్షాత్తు ఆ విష్ణువులాగే వెలసిల్లుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ అభినందనలు. చక్కగా విష్ణువుతో ధ్యానం చేశాం. మరొకసారి మీరు ఈ ధ్యానాన్ని ఇంకా చేసి విష్ణు చైతన్యానికి అనుసంధానమై మీరే విష్ణువులా మారాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.